విషయంలో కక్షపూరితంగా ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జిషీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దేశంలో పేద ప్రజలు, రైతులు, నిరుద్యోగుల గురించి పోరాడే వారిపై బీజేపీ కక్షపూరితంగా కేసులు పెడుతోందని హనుమంతరావు వ్యాఖ్యానించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో రేపు ఈడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించినప్పటికీ వి హనుమంతరావు మాత్రం ఈడీ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. ప్రాపర్టీస్ జప్తు చేస్తాం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయడం వల్ల అది క్లియర్ గా తెలిసిపోతుంది. దేశంలో విజయ్ మల్లయ్య లాంటి వాళ్ళు, నరేంద్ర మోడీ అటువంటి వాళ్ళు దేశాన్ని దోచుకొని మనీ లాండింగ్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేవు. ఈ దేశంలో ఎవరికైతే ప్రజలతో సంబంధం ఉండి దేశానికి త్యాగం చేసిన కుటుంబానికే కక్ష సాధింపు చేస్తున్నారే. కాబట్టి నిన్నటి వరకు ఏం చేసిండ్రు, పార్లమెంట్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి ముస్లింలకు ఈ దేశం నుంచి బయటికి పంపించాలనే ఆలోచన. ఇంకో పక్క ప్రజల గురించి, దేశ ప్రజల గురించి, బడుగు బలైన వర్గాల నుంచి, అత్త చనిపోయినా భర్త చనిపోయినా దేశం గురించి ఆలోచన చేసే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నుంచి వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాచ్మెంట్ సెంటర్, జితనా హిస్సేదారి ఉక్తి 9th షెడ్యూల్ లో పెడతారు. కనుక వీళ్ళు కూడా దేశంలో పెరిగిపోతున్నారు. కాబట్టి వీళ్ళని జైలు వేసేస్తే, వీళ్ళ మీద కేసులు పెట్టేస్తే ఇది కేవలం కక్ష సాధింపు అవుతుంది. ఎన్నడూ ఈ కళ నెరవేరదు. ఈ భారతదేశం ఉన్నంత కాలం ఇది సెక్యులర్ దేశం. హిందూ, ముస్లిం, సిక్ అందరూ ఇది భారతదేశంలో కేవలం హిందూ దేశం చేయాలనే ఆలోచనతో అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానం చేస్తాడు. ఇది ఒక ఫ్యాషన్ అంటాడు 6 సార్లు. ఇంకో ఆయన మోహన్ భగత్ అంటాడు దేశ స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముని గుడి. ఎంత అబద్దం అండి. దేశ స్వాతంత్ర్యం వచ్చిందని 7 ఏళ్ల అమ్మాయిని కానీ అబ్బాయిని అడిగితే 1947 15th ఆగస్ట్ అంటారు. దాన్ని కూడా అవమానం చేస్తారు. ఏదైనా మా నాయకురాలు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఏ అన్యాయం జరిగినా ఈ ప్రజలు ఊరుకోరు. సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. ఇప్పటికే ముస్లింలంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అభిమానులందరూ రోడ్డు మీదకి వస్తారనేది నా ఉద్దేశం. ఈ కేసు విత్డ్రా అయ్యే వరకు. గతంలో షా కమిషన్ లో కూడా ఇందిరాగాంధీని జైల్లో పెడుతుంటే 77 అంటే 80లో మళ్ళా ఆమెను వచ్చింది. ఈ విధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద మీరు కక్ష సాధింపు చేస్తే మళ్ళా వచ్చేది మా సర్కారే. అప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా నువ్వు ఆలోచనలో పడకని కోరుతున్నాను. నేను ఆయన ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా IIM-లా సోనియా గాంధీ ఆలోచనతో మన్మోహన్ సింగ్ పెట్టిన బిల్లుతో పాస్ అయింది. అదే రాహుల్ గాంధీ గారు ఏది సోషల్ జస్టిస్ SC, ST, OBC పార్లమెంట్ చేసిన ఘనత ఆయన ఉన్నది. బడుగు బలైన వర్గాల వారందరూ ఆ కేసు విత్డ్రా వరకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో తప్పనిసరిగా తెలంగాణ మొత్తంలో అలజడి అయిపోతుంది. రేపటి నుంచి ఇంకా ఎక్కువ అవుతుంది. అలా కొన్ని పెళ్లిళ్లు ఉండడం వల్ల రాలేదు. రేపటి నుంచి ఇంకా జనం జిల్లాలలో, గ్రామాలలో కూడా ఈ సందడి జరుగుతూనే ఉంటుంది. అందరు రోడ్ల మీదకి వస్తారు. దానికంటే ముందు నువ్వు విత్డ్రా చేసుకోకపోతే కక్ష సాధింపుగా ప్రజలు ఆలోచన చేసి రోడ్డు మీదకి వస్తారని కోరుతున్నారు. రాహుల్ గాంధీపై అక్రమంగా ఈడీ కేసులు నమోదుకు నిరసనగా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదర్శ్ నగర్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి BSNL కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయి గణేష్ తో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మోడీ మరియు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
मोदी तेरी तानाशाही नहीं चलेगी मोदी 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 राहुल जी संघर्ष करो हम तुम्हारे साथ हैं देश की नेता जैसा हो राहुल गांधी जैसा हो देश की नेता जैसा हो राहुल गांधी जैसा हो मोदी तेरी तानाशाही नहीं चलेगी मोदी तेरी तानाशाही नहीं चलेगी मोदी तेरी ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం తనపైన తప్పుడు ప్రచారాలు చేసిన సోషల్ మీడియా వారిపై చర్యలు తీసుకోవాలని బషీర్బాగ్లోని సైబర్ క్రైమ్ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. తెలంగాణ ఫుడ్ చైర్మన్ ఎంఏ ఫహీం ఫేక్ లెటర్ హెడ్పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్ట్ చేయాలని సైబర్ క్రైమ్ టీంను కోరిన ఫహీం తనపై కావాలని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఎలాంటి అభియోగాలు వచ్చినా ఎదుర్కొంటా, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంపై ఎలాంటి దుష్ప్రచారం జరిగినా వారిపై లీగల్గా తగిన చర్యలు తీసుకుంటా, బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ఇలాంటి ప్రచారం చేస్తుందని తాను పూర్తి వివరాలు సైబర్ క్రైమ్ పోలీసులకు అందించానని తెలిపారు. 4-5 గంటలకు నా మిత్రుల ద్వారా సోషల్ పోస్ట్ ద్వారా నాకు కొంతమంది కాల్స్ చేసి చెప్పడం జరిగింది. మీ మీద ఒక లెటర్ అనేది అమీన్పూర్ వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్ వాళ్ళు ఒక లేఖ విడుదల చేశారు. దాంట్లో మీరు ఆక్రమణలకు ఏదో పాల్పడ్డారో ఆరోపణలు చేశారు వాళ్ళు. నాకు వెంటనే తెలిసిన వెంటనే ఆ లెటర్ని చూసిన వెంటనే నేను సైబర్ క్రైమ్ ఆఫీస్కి నేను ఆశ్రయించడం జరిగింది. ఫస్ట్ నేను అమీన్పూర్ అసోసియేషన్ ఉందా అక్కడ అని తెలుసుకుంటే, మా వాళ్ళని మా సోర్సెస్ని తెలుసుకొని నేను అక్కడ తెలుసుకుంటే అసలు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు కానీ ఎవరు కానీ అట్లాంటి పేరు వ్యక్తి ఎవరు లేరు అని చెప్పారు నాకు. దాని తర్వాత ఆ లెటర్లో ఒకటి మెన్షన్ చేశారు వాళ్ళు, ఆఫీస్ ఏమో చైతన్య స్కూల్ అంటున్నారు. మళ్ళీ అక్కడ ఎక్కడ కూడా ఆఫీస్ హౌస్ నంబర్ కానీ ఏం లేదు, వాళ్ళ వివరాలు ఫోన్ నంబర్ ఏం లేవు, పేర్లు పెట్టిర్రు. మోరోవర్ ఈ పోస్ట్లో చూసిన తర్వాత నేను వచ్చి సైబర్ క్రైమ్స్కి చెప్తే వాళ్ళు నిన్న అప్లికేషన్ తీసుకొని నిన్న సాయంత్రం అయిపోయిందని, నిన్న సిపి గారు అడిషనల్ సిపి గారు క్రైమ్స్ లేకుండే, డీసీపీ మేడం కూడా లేకుండే, కావున నన్ను ఈరోజు 11:30కు రావాలని వాళ్ళు అడిగారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నా డాక్యుమెంట్స్ పూర్తిగా వారు ఎగ్జామిన్ చేశారు. చేసిన తర్వాత యూఆర్ఎల్స్ ఎవరెవరైతే ఇవి పోస్ట్ చేశారో అవన్నీ వారు పరిశీలించి ఇప్పుడు కేసు రిజిస్టర్ చేస్తున్నాం. దీని మీద మేము కూడా లోతెత్తుగా వెళ్తున్నాము. ఇంటెలిజెన్స్ నుంచి కూడా మాకు దీనికి వచ్చింది. దీని మీద వివరంగా మేము లోతుగా దీని మీద వెళ్ళి మేము దర్యాప్తు చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా సిపి క్రైమ్స్ ఇంకా అడిషనల్ సిపి క్రైమ్స్ డీసీపీ మేడం చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను, నా క్యారెక్టర్ పరంగా ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ చెడు పేరు వచ్చే విధంగా నేను ఏ రోజు పని చేయలేదు, చేయబోను కూడా. అట్లాంటిది ఏమన్నా జరిగిన రోజు ప్రభుత్వం మాదే, ఏ శిక్ష ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఈరోజు నేను సైబర్ క్రైమ్స్ని ఆశ్రయించి ఇవైతే తెలుగు స్క్రైబ్ అనే వాళ్ళు ఫస్ట్ ఇది పోస్ట్ చేశారు, తర్వాత హాక్ మీడియా హౌస్ అని ఒకటి ఉంది, వీళ్ళిద్దరు పోస్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి మీద నేను కంప్లైంట్ ఇచ్చి వివరంగా తెలుసుకుంటే ఏంటంటే తెలుగు స్క్రైబ్ అనే వ్యక్తులు ఎవరో బయట నుంచే ఎవరో హ్యాండిల్ చేస్తారు, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తారు అని నా దృష్టికి రావడం జరిగింది. మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన, మేము ప్రజలకు పథకాలు ఇచ్చి ప్రజలకు అన్నీ మంచిగా చేస్తుంటే ఈరోజు నా బాధ్యతగా నేను ప్రభుత్వ భాగంలో ఉండి నేను ఏదైతే ప్రభుత్వానికి పనిచేస్తున్నానో అది కొంతమంది ఓర్వలేక కుట్రలు, రాజకీయ కుట్ర చేసి నన్ను బదలాం చేసే కార్యక్రమంలో బరాబర్ మీరు బదలాం చేసారు, వదిలేదు లేదు మిమ్మల్ని. ఇది 7 వరకు పోతే 6 వరకు పోనీకి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఏదైనా తప్పు చేస్తే మీరు రుజువు చేయండి, మీ దగ్గర ఆధారాలు ఉంటే రుజువు చేయండి. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఆనిముత్యం లేక కడిగి నేను బయటికి రావడం జరుగుతుంది. ఒక్కటి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు ఏం చెప్పినారు, నిజంగా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో అక్రిడేషన్ కార్డులు ఎవరు ఉన్నారో వాళ్ళంటే మాకు ప్రేమ గౌరవం అన్నారు. అదే దానికి ముఖ్యమంత్రి గారు అన్నదానికే నేను కట్టుబడి ఉన్నాను. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. 3 నెలలుగా
జీతాలు ఇవ్వడం లేదని, మేము మా కుటుంబం ఎలా బ్రతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 200 మంది కార్మికులు సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. జీతం ఇవ్వమని గట్టిగా నిలదీసినందుకు ఉద్యోగాల్లోకెళ్లి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న వైనం మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. మున్సిపాలిటీ 9 నెలలు గడుస్తున్నా మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ లాంటివి లేకపోవడంతో ఈ 4 నెలల వ్యవధిలో వీధిలో 2 వాహన ప్రమాదాలు, ఒక వ్యక్తి చనిపోతే ఒక 10,000 ఆర్థిక సాయం కూడా చేసిన పాపాన పోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి వెళ్తున్న దంబాయిగూడ కమిషనర్ నాగమణిని అడ్డుకొని మా జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు మనకేం బాధ అయితే లేదు. 3 నెలల పెండింగ్ జీతాలు వెంటనే, కార్మికుల పట్ల మున్సిపల్ అధికారుల వైఖరి, కార్మికుల పట్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. 3 నెలల పెండింగ్ జీతాలు వెంటనే, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పని చేస్తున్నాం మేడం, ఎందుకు పేరు రాస్తుంది? కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 400 ఎకరాలకు సంబంధించిన భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10,000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమతి లేకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లవలసి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. చెట్లు కొట్టివేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది కీలకమని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఇందిరా పార్కులో ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సంఘీభావం తెలిపారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఇందిరా పార్కులో ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సంఘీభావం తెలిపారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రావుల శేషగిరి గాజుల రామారం పరిధిలో కైసర్ నగర్ డబుల్ బెడ్రూమ్లో రావుల శేషగిరి యువసేన సభ్యులు నవీన్ గృహప్రవేశంలో పాల్గొన్న బీజేపీ నాయకులు గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి. ఈ కార్యక్రమంలో జక్కా మోహన్ రెడ్డి, అదేవిధంగా యాదిరెడ్డి, రామాచారి, భరత్ పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రావుల శేషగిరి గాజుల రామారం పరిధిలో కైసర్ నగర్ డబుల్ బెడ్రూమ్లో రావుల శేషగిరి యువసేన సభ్యులు నవీన్ గృహప్రవేశంలో పాల్గొన్న బీజేపీ నాయకులు గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి. ఈ కార్యక్రమంలో జక్కా మోహన్ రెడ్డి, అదేవిధంగా యాదిరెడ్డి, రామాచారి, భరత్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్లను
విడతల వారీగా మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 60 రైళ్లను ఇతర స్టేషన్లకు మార్చారు. అలాగే ప్లాట్ఫామ్లను నేటి నుండి మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు నుండి 5-6 ప్లాట్ఫామ్లను 13 రోజుల పాటు, ఆ తర్వాత 3-4 ప్లాట్ఫామ్లను మరో 50 రోజుల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి టెర్మినళ్లకు 30 రైళ్లను దారి మళ్లించగా ఇతర టెర్మినల్స్ నుంచి చెర్లపల్లి స్టేషన్కు 8 రైళ్లను మార్చినట్లు అధికారులు పేర్కొన్నారు. చిన్నారుల ఆట విడుపు కోసం విభిన్న రకాల వినోద భరితాన్ని పంచే ఆటలతో పాటు చేసిన గేమ్ ఆన్ ప్లే ఏరియాలను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక వినోదాన్ని అందించేందుకు గేమ్ అండ్ ప్లే జోన్ను చందానగర్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తక్కువ ఛార్జీలతో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా ప్లే జోన్ను కొనసాగించాల్సిందిగా నిర్వాహకులు కోరారు. అనంతరం నిర్వాహకులు అభిలాష్, శ్రావ్యాలు మాట్లాడుతూ చిన్న పెద్ద వయస్సుతో సంబంధం లేకుండా అందరూ సందడిగా గేమ్స్ ఆడుకునేందుకు వీలుంది. వర్చువల్ గేమ్స్, బౌలింగ్, స్టార్ట్ ప్లే, క్రికెట్, హ్యూమన్ క్లా, కార్నివాల్ గేమ్స్, డాషింగ్ కార్స్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు పుట్టినరోజు వేడుకలు, రుచికరమైన భోజనం అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో గేమ్ ఆన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. గేమ్ ఆన్ అనే ఒక జోన్ ఏదైతే ఓపెన్ చేశారో వెంకటేష్ గారు, అభిలాష్, ఎమ్మెల్యే గారు, ఐ ఫీల్ వెరీ వెరీ థ్రిల్డ్ వచ్చినందుకు. అండ్ ఆల్మోస్ట్ తను చెప్పినట్టు అందరి ఏజెస్కి సరిపడి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ ఆడే సదుపాయాలు చాలా అంతకుముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వని చాలా చూసాను. కొన్ని నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ థింక్ హైదరాబాద్ సిటీలో ఇలాంటిది రావడం అనేది చాలా పెద్ద ఎడిషన్ అవుతుంది ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో హైదరాబాద్ ప్రజలకి. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. మోకీలు మార్పిడి చికిత్సలు విలిస్ రోబోటిక్ విధానం ద్వారా చికిత్స అందించి రోగిని కాపాడినట్లు వైద్యులు రవిచంద్ర తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దేశంలోనే మొట్టమొదటి రోబోటిక్ మోకాలి మార్పిడి చికిత్సను నిర్వహించినట్లు వెల్లడించారు. విశాఖ కేర్ హాస్పిటల్లో 50 ఏళ్ల రోగి తొడ ఎముకలోని వైకల్యాన్ని సరిచేసి ఇంప్లాంట్ను తొలగించాల్సిన అవసరం లేకుండానే మోకాలు సర్జరీ నిర్వహించామన్నారు. అధునాతన పద్ధతులు, రోబోటిక్ టెక్నాలజీ ద్వారా ఈ చికిత్స విజయవంతమైనట్లు డాక్టర్ రవిచంద్ర తెలిపారు. లోపల మన మోకాలు గుజ్జు కూడా అలాగే చాలా పల్చగా లేతగా ఉంటుందండి. మనం మామూలుగా అందరికీ ఉండేది ఇదే, మోకాలు అరిగిపోవడం, గుజ్జు తరిగిపోవడం అని చాలాసార్లు వింటూ ఉంటాం. ఈ గుజ్జు తరిగిపోవడం, మోకాలు అరిగిపోవడం అంటే ఏంటంటే కొబ్బరిలా ఉన్నది డ్యామేజ్ అవుతుందన్నమాట. డ్యామేజ్ అయ్యి ఆ కింద ఉండే ఎముక ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎముక రాసుకోవడం మొదలెడతాయో అప్పుడే మనకి ఈ కాలు నొప్పి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా నొప్పి చాలానే అందరూ ఓర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ క్రమేపీ ఏమిటవుతుందంటే ఈ పక్కనున్న కండరాలు ఇవి సాగిపోవడం మొదలెడతాయి. ఎప్పుడైతే ఒక పక్క బోన్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ ఎముక ఇలాగ వాలిపోవడం మొదలెడుతుంది. ఒక పక్క కండరాలు సాగిపోతాయి. కండరాలు సాగిపోవడం వల్ల ఏంటవుతుందంటే నడిచే ప్రతి అడుగులోనూ మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే అందరం చిన్నప్పుడు హవాయి చెప్పులతో నడిచాం కదా. హవాయి చెప్పు తెగిపోయింది అనుకోండి, ఎలా నడుస్తాం? కాలు ఈడుస్తూ నడవాలి. పడిపోతామేమో అని చిన్న భయం ఉంటుంది. అదే ఆ హవాయి చెప్పు తెగిపోయిన దాంట్లో ఒక చిన్న ముళ్ళు ఉందనుకోండి, ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో వాళ్ళు అదే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాలంటే నొప్పి కోసం కాదు. నొప్పి కోసం మాత్రలు వేసుకోవచ్చు, ఇంజక్షన్లు తీసుకోవచ్చు, రకరకాలు చేయొచ్చు. కానీ ఇన్స్టెబిలిటీ అనేది ఈ ఇంజక్షన్లతోటో మాత్రలతోటో అధిగమించలేం. ఆపరేషన్కి మెయిన్ ఇండికేషన్ పెయిన్తో పాటు ఇన్స్టెబిలిటీ.
సో ఈ ఆపరేషన్ అనేది నొప్పి కోసం కాదు, వాళ్ళ ఆత్మవిశ్వాసం కోసం. ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారంటే రాత్రిపూట బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా గోడ పట్టుకుని జాగ్రత్తగా నడుచుకుని వెళ్తూ ఉంటారు. ఇంట్లో అందరూ ఎక్కడికైనా వెళ్ళాలంటే వీళ్ళు కొంచెం జంకుతారు, ఎందుకంటే వాళ్ళందరితో పాటు నడవలేరు అని చెప్పి. సో ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. ఎందుకు అంటే సర్జరీ చేయించుకోవాలంటే భయం, రెండోది ఆపరేషన్ తర్వాత రికవరీ టైం ఎక్కువ, ఇంట్లో ఎవరో ఒకరి మీద ఆధారపడిపోతూ ఉంటారు, లేకపోతే ఫైనాన్షియల్గా ఇబ్బంది. ఇవన్నీ 100 ఆలోచించి ఎంత నొప్పి ఉన్నా వాళ్ళు అలాగే ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకొకటి ఫిజియోథెరపీ ఆపరేషన్ తర్వాత వాళ్ళ చుట్టాలు ఎవరో చేయించుకున్నది చూసి వాళ్ళ దేని గురించి అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, రోబోటిక్స్ అని